రాష్ట్రంలో సీట్ల పేరు మీద భారత రాష్ట్ర సమితి నాయకత్వాన్ని అనగదొక్కే ప్రయత్నం జరుగుతున్నది. ప్రతి అంశం మీద ఏదైతే అభివృద్ధి జరిగిందో కాళేశ్వరం మీద, విద్యుత్ మీద, గురుకుల పాఠశాలల మీద, అట్లాగే ప్రతిష్టాత్మకమైన తాగునీటి ప్రాటైన విషం భద్రత మీద, అన్నింటి మీద కూడా సిట్లను వేసి అప్పటి అధికార పార్టీని, మా అధినేతను కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తున్నది. ఇప్పుడు కూడా సంబంధం లేని కేసు అధికారులు వాళ్ళు నిర్ణయం తీసుకొని ట్యాపింగ్ చేసే కేసు, రాజకీయ ప్రమేయం లేకుండా కూడా రాజకీయంగా కేసీఆర్ గారిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త, మిగతా పార్టీల కార్యకర్తలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే మీరు దర్యాప్తు కోసం రమ్మని కేసీఆర్ గారు పిలిచినప్పుడు కేసీఆర్ గారు కూడా అంతే మర్యాదగా నేను దర్యాప్తుకు వస్తాను, సహకరిస్తాను అని చెప్పడం జరిగింది. అయితే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఈ మున్సిపల్ ఎలక్షన్ వ్యవహారాల్లో నేను బిజీగా ఉన్నాను, తర్వాత పెట్టండి తేదీ అని చెప్పి కేసీఆర్ గారు లెటర్ రాయడం జరిగింది. దానికి ప్రత్యుత్తరంగా మళ్ళీ రిప్లై ఇస్తూ దాని కేసీఆర్ గారు ఏం మెన్షన్ చేసినంటే, నేను మీరు పంపిన నోటీసు అడ్రస్లో నేను అందుబాటులో లేను, వేరే అడ్రస్లో నేను అందుబాటులో ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నిరంకుశంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా కేసీఆర్ గారు నివాసం లేని ఇంటికి అర్ధరాత్రి పూట నోటీసులు అందించి వెళ్ళారు. అంటే అర్థమైంది, ఒక వ్యక్తి ఆ కేసులో నిందితుడు కాదు, సాక్షి. ఓ సాక్షిని నువ్వు విచారించేటప్పుడు, అది కూడా సాక్షి మామూలు వ్యక్తి కాదు, ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మరీ ముఖ్యంగా చట్ట ప్రకారం 73 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఎవరిని కూడా మీరు మహిళని కూడా అర్ధరాత్రి డిస్టర్బ్ చేయొద్దని చెప్పి చట్టం చెప్తుంది. అయినప్పటికీ కూడా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మీరు వ్యవహరిస్తున్నారు కనుక మీ తీరును నిరసిస్తూ మేము ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. మా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా నల్ల జెండాలు చేతబోని ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎండబెట్టడం జరిగింది. ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి, అభివృద్ధి మీద దృష్టి పెట్టుంది, ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఎట్లా నెరవేర్చాలో ఆ నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే వనరులను ఎట్లా సమకూర్చుకోవాలనో మీరు ఆలోచించుకోండి. అవన్నీ వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలని, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల్ని వేధించడమే పనిగట్టుకున్న మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటూ బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు గారిని ఈరోజు వారి ప్రతిష్టను దెబ్బతీయాలని, వారి గౌరవాన్ని తగ్గించాలని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కుతంత్రాలకు, కుట్రలకు పాల్పడుతూ ఉంది. పాలన చేతగాక ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి 420 హామీలను తుంగలో తొక్కి బూటకం మాటలతో మరి అధికారంలోకి వచ్చి పాలన చేతగాక ఈరోజు రోజుకి మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత యొక్క పేరు ఎక్కడ పెరిగిపోతుందో, ఎక్కడ మనం ప్రజలలో తగ్గిపోతామనో ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా ఒక సాక్షిని విచారించే ఒక పద్ధతి లేకుండా నోటీస్ ఎక్కడనో ఇచ్చి, ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వయసు రీత్యా కూడా మరి అబోవ్ 65 ఇయర్స్ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళు ఉన్న ప్లేస్లకే వెళ్ళి మరి ఎంక్వైరీ చేయాల్సిన సిట్ అధికారులు ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి మేరకు ఇష్టారీతిగా ఇబ్బంది పెట్టి వారి ప్రతిష్టను తగ్గించాలనేది కుతంత్రమైనటువంటి ప్రయత్నం ఉందో దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా హెచ్చరిక ఏంటంటే, ఇలాంటి పనులు చేస్తే
ప్రజల్లో నుంచి తిరుగుబాటే వస్తుంది తప్ప నీ ప్రతిష్ట ఎక్కడ పెరగదని సందర్భంగా హెచ్చరిస్తూ తిరిగి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల నుంచి మరి మరొక తెలంగాణ ఉద్యమం ప్రారంభమవుతుంది. మీ కాంగ్రెస్ ని నాశనం చేసే ఉద్యమం మరొకసారి స్టార్ట్ అవుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు ఏదైతే అన్యాయమైన కేసుల పేరిట ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారో దీన్ని వెంటనే విరమించుకోవాలని సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు కేసీఆర్ గారికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store